నెల్లూరులోని ఓ వస్త్ర దుకాణంలో దబ్బనంలో పట్టే పట్టు చీరను ప్రదర్శించారు. 6 గజాల పొడవు 120 గ్రాముల బరువు ఉన్న ఈ చీరను కరీంనగర్ జిల్లా సిరిసిల్లకు చెందిన చేనేత కార్మికుడు తయారు చేశాడు. నగరంలోని వీఆర్సీ సెంటర్లో ఓ వస్త్ర దుకాణం 3వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని చీరను తయారు చేశారు. వస్త్ర దుకాణం ప్రథమ వార్షికోత్సవంలో అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీర తయారు చేయగా ఇప్పుడు దబ్బనంలో పట్టే పట్టుచీరను వినియోగదారుల ముందుకు తీసుకొచ్చారు. త్వరలో 220 రంగులతో పట్టుచీరను నేస్తానని చేనేత కార్మికుడు విజయ్ తెలిపాడు. మా తండ్రి గారు అగ్గిపెట్టెలో ఇమిడే చీరనేసి సిరిసిల్ల ఖ్యాతి నలుదిశలో చాటి చెప్పిన ఘనత ఆయనది. అదే తరహాలో దబ్బనంలో దూరిపోయే చీరను పూర్తి పట్టుదారులతో కేవలం 120 గ్రాముల ఉండడం విశేషం. దీన్ని దబ్బనం రంధ్రంలోకి దూరిపోయే చీరను తయారు చేయడం మరొక విశేషం. 220 కలర్ల చీరను తయారు చేయడానికి పూనుకున్నాను. దానికి సుపమస్తు షాపింగ్ వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తున్నారని హామీ ఇచ్చారు.